హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు కుక్. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను పూరి అండ్ కర్రీ చేస్తున్నాను. చూడండి. 4 బంగాళదుంపలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం. టైం వచ్చేసి 8:00 అవుతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దాం. తర్వాత తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను. టమాటీ, శనగపిండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత 4 విజిల్స్ వచ్చాయి. ఇది ఉడికిపోయింది. తొక్క తీసుకుందాం. ఇది చాలా వేడిగా ఉంది. బయట వర్షం పడుతుంది. కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మీరు కూడా ట్రై చేయండి. పూరికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యే వరకు వేగించుకుందాం. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈలోపే బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు టమాటీ వేసుకుందాం. టమాటీ కొంచెం బాగా వేగాలండి. అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంతసేపు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఇది బాగా వేగాయండి. దాని తర్వాత బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెంసేపు వేపుకుందాం. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఇంట్లో. పూరీకి, చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం కారం వేసుకుందాం. అలాగే కొంచెం వాటర్. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి వైజాగ్లో. మీ దగ్గర ఎలా ఉందో చెప్పండి. ఉడికిందో లేదో చూసుకుందాం. బాగా ఉడికిపోయింది.
కొంచెం శనగపిండి తీసుకొని కలుపుకుందాం నీటిలో. శనగపిండి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం, ఉండలు లేకుండా కలుపుకుందాం. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ బంగాళదుంప కూరలో వేసేద్దాం. ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ పూరీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండికి కలుపుకుందాం. చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలపాలి మెత్తగా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మరుగుతూ ఉంటుంది, మనం పూరీ చేసుకుందాం. చిన్న చిన్నగా పూరీ చేసుకుందాం. బయట వర్షం, ఇంట్లో పూరీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా తయారు చేసుకుందని పక్కన పెట్టుకుందాం. ఈలోపే నూనె చాలా వేడిగా అయింది. ఇప్పుడు పూరీని నూనెలో వేసుకుందాం. మంచిగా పూరీలు పొంగుతాయి. చాలా బాగుంటుంది. టేస్టీ పూరీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.